హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద గ్రేట్ ఇండియన్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈరోజు మనము హైదరాబాద్లోని ఫేమస్ అయినటువంటి చార్మినార్, ద వరల్డ్ ఫేమస్ చార్మినార్ పక్కనే ఉన్న ఒక చాట్, అది మా ఫ్రెండ్ రెగ్యులర్గా తింటున్నాడంట. సో ఇక్కడ బాగుంటుందిరా ఒకసారి టేస్ట్ చేయని చెప్పిండు. సో వచ్చిండు అతని దగ్గరికి వెళ్తే అతను మనల్ని చాట్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు. పద వెళ్దాం. హలో మామ ఏడా? ఓకే ಓಕೆ ಅನ್ಪಿಸ್ತೀನಿ ಆಗ. ಹಾಯ್ ಇಮ್ರಾನ್, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ರಿ. ಹಲೋ ಪರಶುರಾಮ್, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಹಲೋ ಬಂಗಾರಪ್ಪ, ನಿನ್ನ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ರಿ. ఎక్కడ ఉంది మనది? ఇక్కడ వెళ్దాం పద. ఇదేనా మామ చాటు? ఇదే చాట్. ఇది అంత బాగుంటుంది ఏంటండి? బాగుంటుంది, బ్రహ్మాండం ఉంటుందండి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. ಎಲ್ಲಾವರೂ సుఖమానం, ಊಟ ಇದ್ದ సాపిట్టో ఇల్లయో జావ్ ಅವ್ರು బయటకి ఎక్కావు. మనం కూడా లొకేషన్కి వచ్చినాం, వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేద్దాం. ఇమ్రాన్ భాయ్ చలో చలో. గులాబ్ జామ్ ఫినిషింగ్ స్వీట్ తో ఫినిషింగ్ చేద్దాం. ఆల్వేస్ ఫేవరెట్ ఇది గులాబ్ జామ్ మనకి. ఓకే చెప్పు ఇమ్రాన్, ఇక్కడ ఏమేమి బాగుంటాయి మనకి? మురళి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 4 ఐటమ్లు ఉంటాయి ఫేవరెట్ టైంలో, చాలా మంచిగా ఉంటాయి అవి. ఒకటి వచ్చేసి ఆలు టిక్కీ, ఇంకొకటి వచ్చేసి దహి వడ, ఇంకొకటి వచ్చి పానీపూరి, లాస్ట్ ఎండ్ లో మాత్రం గులాబ్ జామ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఏం చెప్తున్నాం తినడానికి? మనం ఫస్ట్ ఆలు టిక్కీ చెప్పుకుందాం. ఓకే ఆలు టిక్కీ చెప్పుకుందాం. రైట్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఐటమ్ ఆలు టిక్కీ ట్రై అయిపోతున్నాం. పదండి. ఆలు టిక్కీ తినబోతున్నాం ఇప్పుడు. చూద్దాం మామ ఎట్లా చెప్తా. మామ నాకైతే భలే ఉంది మామ. ఈ ఊరు నెయ్యి వాసన మొత్తం అసలు తింటుంటే లోపలికి బాబా భలే ఉంది. ఈ మింటి చట్నీ, పుట్టిన చట్నీ ప్లేస్ ఈ మన చింతపండు రసం అక్కడ ఉంది. ఇది దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాం. సూపర్ ఉంది. అది తగులుతుంటే నీకు మంచిగా వస్తుంది లోపల. మనకి ఇక్కడ జీడిపప్పు కూడా వచ్చింది. జీడిపప్పు వచ్చింది. ఒకటి అద్దె రేషన్ అమర్లే చాలా దగ్గర ప్లేట్లు ఇస్తారు, కానీ మనకి ఇక్కడ మట్టి కుండ అట్లా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు. బాగుంది. పట్టి జగ్గు బగ్గాల ఐటమ్, జగ్గు బగ్గావాల. నెక్స్ట్ ఐటమ్ అమ్మ దహివడ తీసుకున్నాం. బాగుంటుంది దహివడ. ఈత కొడుతుంది. చల్లగా ఉంది, చాలా చల్లగా ఉందా? పట్టుకో. అవును, చాలా చల్లగా ఉంది. ఎలా ఉంది మామ? ఆ వడ చాలా సాఫ్ట్గా ఉంది. దాని మళ్ళీ ఆల్రెడీ పెరుగులో నానపడం వల్ల ఇంకా సాఫ్ట్ ఉంది. నమ్మాల్సిన అవసరం లేదు. నోట్లో పెట్టి తగ్గిపోతుంది. ఇది మా రెగ్యులర్ తినే దహివడ కంటే ఇది కొద్దిగా డిఫరెంట్, కొత్తగా ఉంది. చాలా మంచిగా ఉంది. దీంట్లో ఒక స్పెషల్ మసాలా ఇచ్చిండు. ఆ మసాలా ఏంటో తెలియదు కానీ ఆ మసాలా చాలా ఫ్లేవర్ ఇస్తుంది. దాంతోపాటు మన మింట్ చట్నీ ప్లస్ టామరెడ్ పల్లి, ఇవన్నీ దాని ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ ఇస్తున్నాయి. కొంచెం స్పైసీనెస్ తక్కువ తినే వాళ్ళకి ఈ ఐటమ్ బాగా నచ్చుతుంది. తీపి, పులుపు, కారము అన్నీ తగులుతున్నాయి దీంట్లో. క్యాష్నట్ కూడా ఉంది ఇలా. ప్రతి ఐటెంలో క్యాష్నట్ అయితే కామన్గా వస్తుంది. అయిపోయిందా? లాస్ట్ కూడా వద్దబుద్ధి కావట్లేదు, అంత టేస్ట్ ఉంది. ఫైనల్గా అందరి ఫేవరెట్, కామన్ ఫేవరెట్ పానీపూరి చేద్దాం మామ. పానీపూరిని ఇలా దగ్గరతో ఇలా సూపర్.
పూరీలు చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇంత క్రిస్పీగా మనం ఎక్కడ తినలేదు పూరీలు. మస్తు క్రిస్పీగా ఉన్నాయి. నమ్ముతున్న ప్రతి బయటలో కై కర్ర కర్ర అంటుంది. ఈ పానీ పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉంది. ఈ పానీలో పుదీనా ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువగా అనిపిస్తుంది. మసాలా మాత్రం బాగలేదు, బాగానే ఉంది. మసాలా కరెక్ట్ ఉంది మామ. ఎక్కువ ఘాటు లేదు, తక్కువ లేదు, మీడియంలో ఉంది. కానీ బాగుంది మా పానీపూరి. మనం రెగ్యులర్ తినే పానీపూరి కూడా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంది. పానీపూరి టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. ఇది కూడా కొంచెం నాకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువైంది. కొద్దిగా పుదీనా ఫ్లేవర్ కొడుతుంది కానీ బాగుంది. ఫినిషింగ్ కొట్టింది. చేతులకు గ్లౌజులు, హెడ్కి హెడ్ క్యాప్స్ కూడా బాగుంది. అన్న మీ పేరన్నా क्या नाम है आपका? विजय. कितने साल से कर रहे हैं यहाँ पे? कितने साल से कर रहे हैं यहाँ पे काम? 4 साल से कर रहे हैं. ठीक है, बहुत अच्छा है पानी पूरी. हो गया हमारा पानीपुरी हो गया. ఇక్కడ ఫేమస్ అయిన ఇంకా లాస్ట్ ఐటమ్ జామున్. జామున్తో ఎండ్ చేద్దాం. ఇక్కడ భయ్యా దో జామున్ దేదో. గులాబ్ జామ్ ఫినిషింగ్ కూడా స్వీట్తో ఫినిషింగ్ చేద్దాం. ఆల్వేస్ ఫేవరెట్ ఇది గులాబ్ జామ్ మనకి. ఓకే బాబా 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 గులాబ్ జామ్. గులాబ్ జామును వాళ్ళ కింద కొంచెం మంట పెట్టినట్టున్నారు. వేడి ఉంది కదా, కొంచెం లైట్గా గోరువెచ్చగా లైట్గా ఉంది. గోరువెచ్చగా లోపల చూసాను, కాదా లోపల కోవా. కోవనా ఇది? కోవా అది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. స్వీట్ కూడా పర్ఫెక్ట్ ఉంది, చూసినావా? బాగుంది. వావ్, నాకు ఇది నచ్చింది మామ. కొంచెం గరం గరం అని చూసినావా, అది నచ్చింది. ఇక్కడ ప్రతి చోట్ల మనకి చల్లగా ఉంటుంది. అవి చల్లగా ఉంటుంది. కొంచెం గరం ఉండడం వల్ల దీనికి సూపర్ ఫ్లేవర్. క్వాలిటీ కూడా బాగుంది మామ. అద్భుతం. అద్భుతం అమ్మా. సూప్ ఉంది వద్దా? సూపా జాలి ఎట్లుందో అసలు మామూలు తినలేదు కదా. బాబా బాబా సూపర్ ఉంది. ఫైనల్ ఐటమ్ గులాబ్ జామున్ కంప్లీటెడ్. మనం ఇక్కడ ఒక 4-5 వెరైటీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్. అందులో మనం సెలెక్టివ్గా కొన్ని ఐటమ్స్ తిన్నాము. ఒకటి దహీ పూరి, ఆలు టిక్కీ ఇంకా వచ్చేసి పానీపూరి గులాబ్ జామ్ లాస్ట్. అన్ని ఐటమ్స్ బాగున్నాయి, హైజీనిక్ ఉన్నాయి, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు స్టోర్. బాగుంది, చాలా బాగున్నాయి. గులాబ్ జామ్ అయితే మీకు చెప్పుకోవద్దు దాని గురించి. ఈ చార్మినార్ సరౌండింగ్స్కి ఎప్పుడన్నా షాపింగ్ చేయడానికి వస్తే లైట్గా అట్లా ఫ్రిడ్జ్ వాళ్ళకి చాట్ వాళ్ళ అని చెప్పి మన గూగుల్లో కొడితే జస్ట్ ఒక 800-900 మీటర్స్ వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. చాలా బాగుంది. ఇలాంటి మోర్ తిండి ముచ్చట్ల కోసం, మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.